హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ షో. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్కారు నౌకరు టీం. కొత్త సంవత్సరం 2024కి టాలీవుడ్ జనవరి 1న రిలీజ్ అయిన సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీని టాలీవుడ్కి అందించిందని మనం చెప్పుకోవాలి. సర్కారు నౌకరి టీం మనతో పాటు ఉన్నారు. ఆకాష్ గోపరాజ్ గారు, భావన గారు, శేఖర్ గారు. హాయ్ అండి. హలో. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మంచి పాజిటివ్ ఎనర్జీతో టాలీవుడ్కి మంచి కిక్ ఇచ్చారు. ఎస్, ఆకాష్ గారు మీరు చెప్పండి, ఈ సర్కారు నౌకరి సక్సెస్ తర్వాత ఇండస్ట్రీకి, ఎందుకంటే సుపరిచితులు మీరు ఇండస్ట్రీలో వ్యక్తి కాబట్టి, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఐ థింక్ నాకున్న ఫస్ట్ డౌట్ నన్ను నేను నటుడిగా ఎలా ప్రూవ్ చేసుకోవాలా అనేది. అది మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నాకు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ సార్ ఒప్పుకున్నప్పుడే కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, తర్వాత స్లోగా ఆడియన్స్ ఆర్ రియాక్టింగ్ వెల్, అప్రిషియేటింగ్ ద పర్ఫార్మెన్సెస్. సో యా, ఇట్ ఫీల్స్ గ్రేట్. ఎస్, ఒక టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ దర్శకేంద్ర గారి బ్యానర్ నుంచి మీరు ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆయన డైరెక్షన్లో ఇంట్రొడ్యూస్ అయినటువంటి చాలామంది స్టార్లు, సూపర్ స్టార్లుగా ఉన్నారు ప్రజెంట్. ఆయన బ్యానర్లో మీరు, ఆయన ప్రొడ్యూసర్గా మీరు ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అదే రాఘవేంద్ర గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ మ్యాజికల్ ఫీలింగ్ అండి. అంటే ప్రతి యాక్టర్కి, ఎస్పెషలీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న నటుడికి ఒక డ్రీమ్ కమ్ ట్రూ అవకాశం ఇది. అండ్ అందరికీ తెలుసు ఎలాంటి ఏ లిస్టర్స్తో పనిచేశారు, ఎలాంటి ఏ లిస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్. అండ్ అసలు నా మీద ఒక చిన్న నమ్మకం పెట్టుకుని నన్ను ఒక లీడ్గా కాస్ట్ చేసినందుకు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ ఫర్ ఎవర్ డెట్. భావన గారు, మీకు భావన గారి కంటే కూడా సత్యాగా మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయిపోయారు, ఇంట్లో మనిషిలాగా. సత్య గారి క్యారెక్టర్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఈ రియలిస్టిక్ క్యారెక్టర్ అది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో ఉన్నటువంటి చిన్న చిన్న మైన్యూట్ ఎమోషన్స్ని మీరు బాగా క్యారీ చేశారని అప్రిషియేషన్ వస్తుంది మీకు. ఎస్, సినిమా రిలీజ్ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ముందు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు కన్వే అయిన పాయింట్ ఏంటి? సో నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు నరేషన్ చాలా బాగా నచ్చింది. ఎంటైర్ స్టోరీ సత్య క్యారెక్టర్ కాకుండా కూడా ఏ క్యారెక్టర్ ఇస్తే కూడా ఐ వుడ్ హావ్ డన్ ఇట్, బికాస్ ఈ స్టోరీ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ అంతే. అండ్ సత్య క్యారెక్టర్ చెప్పినప్పుడు 2 things అండి. ఫస్ట్ థింగ్ వచ్చి, నేను ఎప్పుడు ఇలాంటి విలేజ్ రోల్స్ చేయలేదు. ఆన్ స్టేజ్ నేను సారీలు వేసుకుని విలేజ్ అమ్మాయిలా చేశా, కానీ ఆన్ కెమెరా ఎప్పుడు చేయలేదు. సెకండ్ థింగ్ వచ్చేసి, ఎప్పుడు నేను ముందు కూడా చెప్పాను, కానీ ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ ద లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద హీరో, లేకపోతే వాళ్ళు హీరో జర్నీని సపోర్ట్ చేస్తారు. కానీ ఈ మూవీలో సత్య అనే అమ్మాయికి తన డ్రీమ్ ఉంది. తనకు ఎలాంటి లైఫ్ ఉండాలి, మ్యారేజ్ తర్వాత విలేజ్లో ఎలాంటి హస్బెండ్ ఉండాలి. సో తనకంటూ కూడా ఒక చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. అండ్ దానికోసం షీ స్టాండ్స్ అప్. లేదు, నేను ఇలాంటి లైఫ్ అనుకొని వచ్చాను, ఇప్పుడు అలా లేదు అని, రాదర్ దెన్ జస్ట్ సపోర్టింగ్ హిమ్. అండ్ ఆల్సో తనకంటూ ఒక బ్రెయిన్ ఉంది, తనకంటూ ఒక ఆలోచనలు ఉన్నాయి. ఇది రెండు నాకు నచ్చింది. అండ్ మూవీ తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ అంటే నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి కూడా ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని. ఓకే, శేఖర్ గారు, మీరు బయట ప్రొడక్షన్లో ఒక స్టోరీ చెప్పి ఒప్పించడం అనేది కాస్త కష్టమైనా చేసుకోవచ్చు. బట్ ఒక 100 సినిమాల పైన చేసినటువంటి రాఘవేంద్ర గారి ప్రొడక్షన్లో, అది రాఘవేంద్ర గారికి ఒక సబ్జెక్ట్ చెప్పి ఒప్పించడం అంటే పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఆయన చేయని జోనర్ అంటూ లేదు. బట్ ఈ సబ్జెక్ట్ని మీరు ఎలా ఒప్పించగలిగారు రాఘవేంద్ర గారిని? ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయన చేంజెస్ ఏమైనా చెప్పారా? యాజ్ ఇట్ ఈజ్ మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? సార్, ఫస్ట్ ఒక థింగ్ మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక నాకు వచ్చే రివ్యూస్ కానీ, నాకు వచ్చే కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, అవి చాలా ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్. కానీ దీనికంటే పెద్ద ఎమోషన్ నాకు ఆల్రెడీ ముందు ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి వీటికి నేను అంతగా అంటే పొగిడినప్పుడు పొగిడిపోవడానికి అలా లేని, న్యూట్రల్గా ఉన్నాను. ఎందుకంటే దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారి సినిమాకి టికెట్ దొరికితేనే ఊరంతా చూపించుకునే మేము, నేను కథ రాస్తే నా కథకి ఆయన డబ్బులు పెడతాడు అనేది అది ఇమాజిన్. ఇంకొకటి, నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు, ఎక్కడ రైటర్గా చేయలేదు. సో ఆ ఎక్స్పీరియన్సే నేను ఎక్స్ట్రీమ్కి, నా లైఫ్లో ఎక్స్ట్రీమ్ టచ్ అక్కడ చేసాం. సో అది చాలా అచీవ్, ఫస్ట్ థింగ్. సో సెకండ్ థింగ్, మీరు అడిగిన దానికి నేను ప్రాపర్గా కథ నేను ఏదైతే నమ్మినో యాజ్ ఇట్ ఈస్గా సార్ కథ చెప్పాను. సార్ కూడా విన్న వెంటనే ఓకే మీరు వెళ్ళిపోండి, షూట్కి ఎప్పుడు వెళ్తారో వెళ్ళండి అని చెప్పి ఆయన చెక్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత నేను షూట్కి వెళ్ళి షూట్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాక మళ్ళీ సార్తో కూర్చోవడం జరిగింది. సార్ ఎక్కడ కథ విషయంలో చాలాసార్లు నేను సార్ దగ్గరికి వచ్చి డిస్కస్ చేసేవాడిని. సార్ నాకు ఇంకేదన్నా అంటే నాకు సార్ నుంచి నేర్చుకునే అవకాశం నాకు దొరికింది ఫస్ట్ థింగ్. మన ఎందుకంటే నేను సౌందర్యలహరి అవి చూసే చాలా స్క్రిప్ట్లు రాసుకోవడం స్టార్ట్ చేసినాం. అలాంటిది
దేవుళ్ళగా ముందే కనపడ్డప్పుడు మనం అవి తీసుకోకపోవడం అనేది నా తప్పు అవుతుంది. సో నేను రోజు కథ చెప్తున్నాను, సార్ ఏమో లేదమ్మా అది బాగానే ఉంది, అది అలాగే ఉంచు, లేదమ్మా అది బాగానే ఉంది, అది అలాగే ఉంచు అని. సో నాకేమో అంటే అది అది దాని నుంచి నేను ఇంకా నేర్చుకోవాలి సార్ నుంచి. ఇంకా ఇక్కడే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో ఎంతమందికి వస్తుందండి. నేను కూడా ఈ ఆఫీస్ని చాలాసార్లు ఇలా వెళ్ళేటప్పుడు చూస్తూ వెళ్ళామనే తప్ప ఎప్పటికీ లోపలికి ఎంట్రీ తీసుకోలేదు. సో అలా ఉండేది. సార్ మాత్రం లేదు, అది అలాగే ఉండాలి, అది అలాగే చెయ్యి, నువ్వు రాసిందే కరెక్ట్ అని. సో అప్పుడే నాకు చాలా నమ్మకం వచ్చిందండి, ఓకే కాన్ఫిడెంట్గా చేయగలము అని. యాక్చువల్లీ ఈ ఫీలింగ్ కూడా మా ఇద్దరికి కొంచెం కామన్ అండి. అంటే ఎప్పుడైతే నటుల్లో నన్ను యాక్సెప్ట్ చేశారు సార్, ఆ రకమైన హై అనేది అది చెప్పుకోలేని హై. సో దాని తర్వాత ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చిన దాని తర్వాత దే ఆర్ ఆల్వేస్ అండర్ దెమ్. సో ఆ హై అనేది ఏదైతే సార్ ఫీల్ అయ్యారు, యాజ్ యాక్టర్స్ ఆల్సో మా మీద ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుని ఈ స్టోరీ ముందుకు సాగిందో దట్స్ అ గ్రేట్ హై ఫర్ అస్ ఆల్సో. మీరేంటి మీరు యాక్టర్గా పిక్ చేశారన్నారు డైరెక్టర్ గారు మీరు అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీకు శేఖర్ గారి ద్వారా ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా, ఎలా జరిగింది ఇది? మీరు ఈ స్క్రిప్ట్లోకి ఎలా వచ్చారు, లేదా మీరే స్క్రిప్ట్ తీసుకొచ్చారు సార్ దగ్గరికి, ఎలా జరిగింది ఇదంతా? కొంచెం అయోమయంగా అయిపోయింది సార్ ప్రాసెస్. ఎలా అంటే మాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు, ఓకే చేతు గారని. సో ఆవిడ వల్ల సో నాకు మూవీస్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉందని ఆవిడకి తెలుసు. అండ్ ఆవిడ శేఖర్ గారికి కూడా మంచి ఫ్రెండ్. అండ్ దెన్ మా ఇద్దరిని ఒకసారి మాట్లాడుకుందామని ఇద్దరం కలిసి వీ మెట్ ఎట్ కాఫీ షాప్. ఒకసారి కాఫీ షాప్లో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఇంట్రెస్ట్ చెప్పారు, ఆయనకి ఎలాంటి ఫిల్మ్స్ ఇష్టం, నాకు ఎలాంటి ఫిల్మ్స్ ఇష్టం. అలా మొదలైన కాన్వర్జేషన్ అల్టిమేట్లీ ఆయన ఒక లైన్ చెప్పారు, నా మైండ్లో ఇది ఉంది అనేది. అండ్ ఇప్పుడున్న కాలంలో ఈ టాపిక్ గురించి అందరికీ తెలుసు, ఎయిడ్స్ కానీ సెక్స్ కానీ, అది ఒక ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఆ లైన్ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ద రిస్క్ హీస్ టేకింగ్, ఇప్పుడు కమర్షియల్ వేలో వెళ్ళడం ఒక విధానం, అండ్ ఇట్స్ రిలేటివ్లీ ఈజియర్ అనిపిస్తుంది మోర్ దెన్ విలేజ్ బేస్డ్ కానీ. సో ఈ టైంలో అదే రిస్క్ తీసుకున్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఫ్యాక్టర్ పెరిగింది నాకు. సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. లైన్ విన్న తర్వాత నాకు మా మదర్ నుంచి కూడా ఒక రకమైన వ్యాలిడేషన్ వస్తే ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నాకు. ఎందుకంటే యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆల్సో షీ నోస్ స్క్రిప్ట్స్ హౌ స్ట్రాంగ్ దే ఆర్ అని. సో నేను సార్ రిక్వెస్ట్ చేశాను, ఏదైతే లైన్ చెప్పారో మీరు, ఇఫ్ యూర్ రెడీ మా ఇద్దరికి, నాకు మమ్మీకి ఒక నరేషన్ ఇస్తారని. సో ఐ వాజ్ వెరీ కైండ్. మా ఇంటికి వచ్చి ఇద్దరికి నరేషన్ ఇచ్చారు. అండ్ ఇద్దరికి చాలా ఎమోషనల్ కనెక్షన్ అయింది అక్కడ. అండ్ మమ్మీని కన్విన్స్ చేయడం అనేది నా దృష్టిలో చాలా కష్టమైన విషయం, అది సాధించారు సార్. సో దాట్ గివ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మేము కాఫీ షాప్లో కలుసుకున్నాము, ఈ లైన్ అయితే ఉందో, నేను సుందర్ గారు అబ్బాయిని, ఆయనకి తెలియదు. ఈ ప్రొడక్షన్ రాఘవేంద్ర రావు గారిని నాకు తెలియదు. ఓకే. సో కాంటెంట్ మీద ఇద్దరం కలుసుకున్నాం కాబట్టి ఆ రకమైన బాండ్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు, ఏ కనెక్షన్ లేకుండా. సో స్క్రిప్ట్ మీద దట్స్ ద పవర్ ఆఫ్ ది స్క్రిప్ట్ అనిపించింది నాకు, వేర్ వీ వర్ కనెక్టెడ్ ఎమోషనలీ. మమ్మీ టాపిక్ తెచ్చారు కాబట్టి సినిమా చూసిన తర్వాత రెస్పాన్స్ ఏంటి? ఆవిడ హ్యాపీనా? సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే షీఈస్ అఫ్కోర్స్ సార్ డైరెక్టర్ గారి తర్వాత ద ఫస్ట్ పర్సన్ ఐ హ్యావ్ టు కన్విన్స్ దట్ నేను ఒక మంచి నటుడు అనేది అమ్మది. ఎందుకంటే షీ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ మై లైఫ్. అండ్ ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్ అమ్మకి తెలుసు. అండ్ నేను ఒకవేళ ఇఫ్ హ్యావ్ టు స్టే ఫర్ అ లాంగర్ టైం నేను నిరూపించుకునే ఉండాలి. సో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇప్పుడు తనకు కూడా వచ్చింది ఆఫ్టర్ హియరింగ్ పీపుల్ టాక్ అబౌట్ మై యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఎమోషనల్ సీన్స్లో ఉన్న డెప్త్ కానీ. సో త్రూ అవుట్ ద ప్రాసెస్ షీ హెస్ బీన్ హెల్పింగ్ మీ. డబ్బింగ్లో ఎలా చేయాలి, లేకపోతే ఒక సీన్లో న్యాచురాలిటీని ఎలా పండించాలి. సో ఐ థింక్ షీఈస్ కన్విన్స్డ్. నాకైతే కన్విన్స్డ్ అని చెప్పారు. ఓకే. శేఖర్ గారు, ఇంకోటండి, మీరు ఇది రియల్ ఇన్సిడెంట్ల నుంచి తీసుకున్నారని చెప్పాను, విన్నాను. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా. ఏంటిది, పేపర్ కటింగ్సా లేకపోతే మీ చుట్టూ జరిగిన క్యారెక్టర్? చుట్టూ జరిగింది అండి. ఓకే. చదివింది అయితే కాదు. ఓకే. చుట్టూ జరిగిన క్యారెక్టర్స్ని మన సినిమా కోసం కొంత ఫిక్షన్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ డ్రామా తీసుకున్నాము. రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అండి. మీరు చూసిన ప్రతిదీ నేను నా లైఫ్లో చూసింది అక్కడ. ఓకే. మీరు ఎక్కడ పని చేయలేదు, ఎక్కడ అసిస్టెంట్ కూడా పని చేయలేదని చెప్పారు మీరు. అట్లాంటిది ఇద్దరు కొత్త ఆర్టిస్టులను తీసుకొని పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవడం అనేది వెరీ టఫ్. ఎందుకంటే సాంగ్స్, డాన్స్, ఫైట్లు ఇవన్నీ ఓకే, బట్ మీరు చేసిన కామెడీ టైమింగ్, ఫస్ట్ హాఫ్లో కామెడీ టైమింగ్, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి దాంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్ క్యారీ చేయడం, అది తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి టఫ్ జాబ్ అనమాట. ఎట్లా వీళ్ళిద్దరికి వర్క్షాప్లో ఏమైనా చేశారా ముందు, లేకపోతే ఎలా దాన్ని ప్లాన్ చేశారు? సార్ వర్క్షాప్ చేసామండి. ఫస్ట్ షూట్కి ముందు ఒక 10 days వర్క్షాప్ చేసాం. ప్రాపర్గా వర్క్షాప్ చేసి లుక్ వైజ్ కానీ, మాడ్యులేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి వాళ్ళ. సో అవన్నీ 10 days ముందే మేము బాగా వర్క్షాప్ చేసామండి. వర్క్షాప్ చేసుకొని షూట్కి వెళ్ళాము. సో నాకు అంటే
కొత్త అనేది ఒకటే కానండి, నేను కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఆడిషన్స్కి నేను ఎక్కువ ఉండేవాడిని. అంటే నేను ఆడిషన్ కాదు, ఆడిషన్స్ చేసేటప్పుడు నేను కెమెరా పట్టుకుని అయినా సరే అక్కడ ఉండేవాడిని. సో అప్పుడు నాకు అక్కడ నుంచి నాకు బాగా అలవాటు అనమాట. ఆర్టిస్టులు ఎలా చేస్తున్నారు, వాళ్ళ భయం ఏంటి అనేది నేను బాగా అబ్జర్వ్ చేసేవాడిని. సో అది కూడా హెల్ప్ అయింది. అయితే మీ ముగ్గురు ఒక దర్శకేంద్ర గారి ప్రొడక్షన్ నుంచి వచ్చారు, మీ సినిమా అయిపోయింది, ఫస్ట్ కాపీ చూసిన తర్వాత రిలీజ్ తర్వాత రాఘవేంద్ర గారి రెస్పాన్స్ ఏంటి, ఆయన దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి మీకు? అది సార్ వస్తారు కదా, సార్ దగ్గర కూర్చోను. మనతో పాటు లెజెండరీ డైరెక్టర్ దర్శకేంద్ర రాఘవేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్తే అండి. నేను వస్తాను తెలిస్తే రెడీగా పెట్టినట్టు. ఇది యాపిల్ కాదు, తర్వాత చూపిస్తాను. క్యాండిల్ అన్నమాట. ఏమో ఎక్కడ చూసినా మీ ఆఫీసులో మొత్తం ఫ్రూట్స్ అన్నీ కనపడుతున్నాయి సార్. క్యాండిల్ అంటే కొత్త సంవత్సరంలో కొత్త సినిమా ఓకే వెలిగించాం, ఓకే కొత్త కాంతులు విరజమ్మాం, ఓకే న్యూ ఇయర్ మంచి కొత్త కిరణాలని వదిలేమనే ఉద్దేశంతో ఓకే అని అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే సార్. రెస్పాన్స్ ఎలా ఉంది సార్? మన కొత్త కుర్రాళ్ళని ఇద్దరిని మా డైరెక్టర్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు మన ప్రొడక్షన్ నుంచి. మోర్ ఓవర్ మీకు డబల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఆర్కేసీలు మా షోస్ కూడా ఈ 25 years కంప్లీట్ చేసుకుంది. అవును, ఎస్. అట్లాగా ఆర్కే టెలివిజన్ షో ఇంతవరకు సీరియల్స్ తీసాం. సో 25 సందర్భంగా ఒక కొత్త సినిమా తీయాలనుకుంటే అప్పుడు ఒక పంచతంత్ర కథలను ఓటీటీలో ఒకటి చూశాను అనమాట. శేఖర్ తీసింది. అసలు కెమెరామ్యాన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, రైటర్ ఎవరు, ఈ ముగ్గురిని కలిపి పిలవండి అని చెప్పాను. ఆఖరికి ఇతను ఒక్కడే వచ్చాడు. వచ్చి 3 నేనే అన్నాడు అనమాట. గ్రేట్. ఓకే. సరే, నాకు ఏంటంటే కొత్త టైపు సినిమాలు తీయాలి అనే కోరిక మొదటి నుంచి నాకు. అడినాడు తీసిన తర్వాత జ్యోతి తీశాను, తర్వాత మళ్ళీ వేటగాడు తీసిన తర్వాత ఆమెకథ తీశాను. తర్వాత ఈ సినిమా అనే జర్నీలో స్టార్డమ్మే ఫోకస్లో ఉండి కథలకి ఇంపార్టెన్స్ అంటే కొన్ని అంటే అంతంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కొలతలు వేసుకోవటంలో తప్పులేదు. హీరో ఇంట్రడక్షన్ అనగానే షూ ఫస్ట్ కనపడటం, మట్టి లేవటం, తర్వాత ఒక యాక్షన్ అయిన తర్వాత ఒక ఫైటు, తర్వాత ఒక ఫ్యామిలీ, ఇట్లా ఒక అలాంటి సందర్భంలో ఇతను చెప్పిన కథ వినగానే ఎవరో ఒకళ్ళు ముందుకు అడుగేయాలి. పైగా అంతకుముందు కూడా బలగా ఉన్న సినిమా చూశాను. అంతమంది అంటే ఇది విని ఓకే చేసిన తర్వాత చూసాం. అది కూడా ఆదరిస్తున్నారన్న తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్. పైగా నేను ఎప్పుడు ఏదైనా నేను చేయాలనుకుందైనా సరే, ఏదైనా విన్నదైనా సరే, సో మొత్తం మన స్టాఫ్కి కూడా వినిపించమంటాను అనమాట. ఓకే. మేకప్ డిపార్ట్మెంట్కి, లేకపోతే వీళ్ళకి ఎవరు విన్నా సరే చాలా బాగా చెప్పానండి, కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ వచ్చినాయి అని చెప్పారు. వీళ్ళు కూడా ఆర్టిస్టులు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారన్నమాట. కరెక్ట్గా చెప్పండి. ఇందులో ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ మదర్ సునీతని, నెక్స్ట్ ఇతన్ని. ఎందుకంటే శేఖర్ చెప్పాడు ఇట్లా ఈ అబ్బాయి ఉన్నాడంటే, సరే సునీత నాకు బిగినింగ్ ఎంట్రీ కాడ నుంచి బాగా పరిచయం, మా సినిమాల్లో ఎన్నో పాటలు పాడింది, చేసింది. ఎవరైనా కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలంటే కొంచెం యాక్షన్ స్టెప్పులు ఉండే కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు. సునీత నువ్వు కూడా అన్నావు బాగుంది అంటున్నావు, ఓకేనా నీకు అసలు ముందు ఆ కోరికలు లేవంటే లేదంటే కథే మెయిన్ అని నమ్మింది. సో తనకు థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మరి ఈ జనరేషన్ కుర్రాళ్ళందరూ ఏంటంటే ఈ ఓటీటీలో వచ్చే సినిమాలు కానీ ఇంగ్లీష్ పిక్చర్స్ ఇవన్నీ చూసి మనం అలా చేయాలనుకుంటారు.
ఇతను కూడా ఒప్పుకోవటం కూడా చాలా గొప్పే. ఓకే. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన చిన్న హీరోల కాడ నుంచి ఎవరైనా సరే ఇది ఒక ఫార్ములా ఫిక్స్ చేస్తారు. అవును, ప్రజెంట్ ట్రెండ్ కూడా నడుస్తుంది, రొమాన్స్ వైలెన్స్. సో నాకు కూడా ఏంటంటే అస్సలు ఫైట్స్, స్టెప్ సాంగ్స్, బుల్లెట్స్ లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ధైర్యంగా మొదలుపెట్టడం. రష్ కూడా చూసేవాడిని కాదు, మొత్తం పొద్దున్నే పాపం కొల్లాపూర్ ఇంటీరియర్లో వెళ్ళి సెలెక్ట్ చేశాడు. ఓకే ఓకే. పొద్దున్న పంపించాడు. ఆ తర్వాత భావన నాకు అంతకుముందే తెలుసు, సీడ్స్ ఫ్రమ్ స్టేజ్, వెరీ గుడ్ పర్ఫార్మర్. ఎందుకంటే పెళ్లి సందడికి శ్రీలీలకి అంటే దట్ ఈస్ ది అంటే స్పిరిట్ ఆఫ్ ఏ ఆర్టిస్ట్ అనమాట. ఒక ఆర్టిస్ట్కి నేర్చుకోవాలి తప్పన ఉంటే తప్ప పెద్ద ఆర్టిస్ట్ స్టార్స్ అవ్వాలన్నమాట. శ్రీలీలకి ఇంకా ఓకే, ఒక ముందు హీరో ఫిక్స్ అయ్యాడు, హీరోకి ఆపోజిట్గా హీరోయిన్తో డైలాగ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలని చెప్తే మా దగ్గర గౌరీ ఉండేది, గౌరీ పరిచయం చేసింది. సో అమ్మాయి చాలా స్పోర్టివ్గా. తర్వాత అప్పుడు అడిగారు మాట, ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ అంటే స్టేజ్ కూడా చేస్తానండి, లేకపోతే నాకు అవకాశం ఇవ్వకుండా నేను ఊరిని రిహార్సల్కి ఎదురు రావాలంటారు కదా. అవునండి. పైగా క్యారెక్టర్ కూడా కరెక్ట్గా సూట్ అవుతుంది అనిపించింది. అండ్ షేర్ తనే ఎక్సలెంట్ జాబ్ అని నేను అంటాం కాదు, అదే ప్రజలు కూడా అన్నారు. ఇందులో యాక్చువల్గా నీకు నేనేంటంటే నేను ఒక నమ్మకంతో తీస్తాను. తీసిన తర్వాత జనం రియాక్షన్ ఏంటి అని ఆలోచిస్తాను తప్ప వీళ్ళ గురించి, ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. వీళ్ళు చెప్పాలి చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఏమన్నారు. నీ ఫీలింగ్ చెప్పమ్మా అసలు మామూలుగా ఒక్కొక్కళ్ళు నీకు చెప్తే నీకు ఎలా అనిపించింది? అది ఫస్ట్ అదే సార్, ఒక నటుడిలా ప్రూవ్ చేసుకుని ఒక రకమైన కాన్ఫిడెన్స్ మా ఇనిషియల్ కెరియర్లో రావాలని కోరుకుంటాం అందరం. అండ్ అదే ఎంత ఎమోషనల్ డెప్త్తో క్యారెక్టర్ అయితే రాస్తారు అంతే డెప్త్తో మేము దాన్ని పోర్ట్రే చేయగలం అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మాకు యాజ్ ఆర్టిస్ట్. అదే అప్రిసియేషన్స్, ఎమోషనల్ సీన్స్లో ఉన్న డెప్త్ కనిపిస్తుంది. అండ్ ఎక్కువ కామెడీ సీన్స్ నాతో జరగవు ఈ మూవీలో, నా చుట్టూ జరిగేవి కామెడీ సీన్స్ కాబట్టి నేను ఎక్కువ నవ్వను, ఎక్కువ కామెడీగా రియాక్ట్ అవ్వను. సో ఆ ఎమోషన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో టచ్ చేయాలి. కానీ బట్ ఇన్ దిస్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వాట్ ఐ నీడెడ్ ఫర్ కాన్ఫిడెన్స్ అనేది నాకు దొరుకుతుంది ప్రస్తుతానికి ప్రతి రివ్యూతో. అండ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ నుంచి వీళ్ళెవరికి బేసిక్గా ఇలా చేస్తాను అనుకోలేదు. ఒక విలేజర్ లుక్ అని తెలుసు, ఒక విలేజ్లోనే ఒక నాకు ఎక్కువ కామెడీ సీన్స్ ఉండొచ్చు, లేకపోతే కొంచెం డాన్స్ ఉండొచ్చు, ఇవన్నీ అనుకున్నారు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కానీ ఎప్పుడైతే త్రూ అవుట్ ద మూవీ ఒక ఎమోషనల్ డెప్త్ మెయింటైన్ చేశాను, వాళ్ళు దాంతో చాలా సర్ప్రైజ్ అయ్యారు, విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ థింగ్ ఫర్ మీ. బికాజ్ అంతే కష్టమైన ఎమోషన్ నేను ఎలా పోర్ట్రే చేయగలను అనే చిన్న డౌట్ ఉండేది నా మైండ్లో. సో అది ఇప్పుడు తీరుతుంది సార్ మెల్లిగా. ఓకే ఓకే. మీ రివ్యూస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయండి. అంటే నేను ఆన్లైన్ ఫస్ట్ మార్నింగ్ అదే చేశాను, Okay. మార్నింగ్ రివ్యూస్ చూసి ప్రతి మార్నింగ్ లేవడం గూగుల్కి యూట్యూబ్కి వెళ్ళడం అండ్ గూగుల్లో సెర్చ్ చేసి పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్ అని చెప్పారు. కానీ నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి, నా కోపం ఓన్లీ మా సిస్టరే చూసింది సార్ ఇప్పుడు వరకు, అంటే యాక్చువల్ కోపం. అండ్ మా సిస్టర్ నేను ఎప్పుడు ఫూల్ చేయలేను యాక్టింగ్తో, తను అంటే షీల్ ఫైండ్ అవుట్. అండ్ ప్రీవియస్ మూవీస్కి ఎప్పుడు ఓకే బాగానే ఉందని చెప్పింది, కానీ ఈ మూవీకి యాక్చువల్ వచ్చి నిజంగానే కోపడ్డావు నువ్వు, ఐ కుడ్ సీ దట్ ఆన్ ద స్క్రీన్. అంటే నువ్వు నాతో కోపంగా ఎలా మాట్లాడతావో ఇట్ వాస్ వెరీ రియల్ అని చెప్పింది. దట్ ఈస్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్. ఎందుకంటే మా సిస్టర్ని నా యాక్టింగ్తో కన్విన్స్ చేయడం చాలా డిఫికల్ట్ సార్. సో నాకు అది పెద్ద కాంప్లిమెంట్లో అనిపించింది ఇన్ని ఇయర్స్ తర్వాత. ఓకే. దీంట్లో ఒక మెయిన్ ఇంకొక క్యారెక్టర్ ఉంది సార్, మనం సినిమా చూస్తున్నామని చెప్పి కూడా తనిఖీల భరణి గారి సర్పంచ్ క్యారెక్టర్ ఒకటి, దాని తర్వాత ఇంకొక ట్రాక్ ఉంది, ఇంకొక యంగ్ బాయ్ అండ్ గర్ల్, ఆ రెండు కూడా చాలా శివాను. అవును సార్. గంగ ఆ క్యారెక్టర్స్ కూడా సినిమా చూసి బయటకు వస్తుంటే గుర్తుండిపోతున్నాయి వీళ్ళ ఎమోషన్స్తో పాటు.
ఈ క్యారెక్టరైజేషను ఈ క్యారెక్టర్ల మధ్య సన్నివేశాలు ఎలా రాసుకోగలిగారు? మీరు కెమెరా వర్క్ చేశానన్నారు. ఇన్ని క్రాఫ్ట్ల పైన మీకు ఎలా రైటింగ్ ఏమైనా చేయించుకున్నారా లేకపోతే మీరే చేసుకున్నారా ఏంటిది? అది చెప్పాను కదండి, నేను రియల్గా చూసిన క్యారెక్టర్స్ అవి. ఓకే. అవి క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి మన కళ్ళ ముందు ఇంకా. ఓకే. సో ఆ వాటిని మనం ఒక సినిమాటిక్గా రాసినప్పుడు ఒక ఫిక్షన్ ఒక యాడ్ చేస్తూ ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి లింక్ రాయడం అనేది చేసామని. బట్ రియల్గా చూసింది కాబట్టి చాలా ఈజీగా అనిపించింది రాయడం. ఓకే. సో కొన్నిసార్లు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎమోషన్ని షిఫ్ట్ చేసే విధానం ఉంటుంది. అది మనకు అంటే అప్కమింగ్ కదా, కొన్నిసార్లు అది నేను తడబడి ఉండను. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక వర్డ్లో షిఫ్ట్ చేసేవాడు క్యారెక్టర్ నుంచి క్యారెక్టర్కి. అది అసలు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేది అనమాట అల్టిమేట్. సో సింగిల్ వర్డ్ బట్ కథ అంతా మారిపోయేది. సార్ ఇలా 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 అనేది అంతే, జస్ట్ ఇలా ఉంది సార్ ఇది అంటే లేదు, క్యారెక్టర్ని అటు షిఫ్ట్ చేసుకొని చూడు ఒకసారి అని. ఓకే. సార్ చేసిన సినిమాలు సార్ చేసిన జోనర్స్ అన్నీ వేరు. మీరు ఈ సినిమాలో సార్ సంబంధించిందే ఆ జోనర్లో ఒక పాటగానే పెట్టుకుందామా లేకపోతే ఒక సీన్ పెట్టుకుందామా ఇట్లాంటి థాట్స్ ఏమైనా వచ్చినాయి మీకు? సార్ నాకెందుకు రావు సార్, నేను చూస్తూ ఇన్స్పైర్ అయినా నెక్స్ట్ సినిమాలో ఫుల్ ప్లేజ్డ్గా వదిలేస్తాను. కానీ సార్ ఫస్టే చెప్పాడు నా ఇన్ఫ్లుయెన్స్ నీ మీద అసలు ఉండదు, నీకు నాకు కథ ఏదైతే చెప్పావో అది చెప్పన్నాడు. నేను లాస్ట్ కూడా అడిగాను సార్ ఒక సాంగ్ ఏదన్నా అంటే ఉంది, ఒక స్కోప్ ఉంది, ఒక లవ్ సాంగ్ ఉంది, దాన్ని ఏమన్నా ట్రై చేద్దామా సార్ ఒకసారి అంటే నువ్వు ఏం చేయాలనుకున్నా అదే చెయ్యి. లాస్ట్కి నేను పట్టుబట్టి లాస్ట్కి లేదు సార్ మీరు ఒక్క షాట్ అన్నా సార్ ఏదో చేయకపోలేదు అదొకటి. ఓకే. బట్ సార్ అయితే వద్దు దీన్ని ఎలా ఆర్గానిక్గా రాసావో అలాగే పెడదాము. ఓకే. థియేటర్స్కి వెళ్ళొచ్చినప్పుడు నేను ఇక్కడే ఉండేవన్నమాట. వీళ్ళు మామూలుగా నీరసంగా నడుచుకుంటూ వస్తారా, బెక్కమ్మ అండ్ వెరీ హ్యాపీ ఏంటంటే మన పిల్లలు అంటే నా ఏజ్కి చెప్తున్నాను, నా ఏజ్ కన్నా అంతకుముందు కానీ మన పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యామని హ్యాపీగా చెప్పుకుంటూ వచ్చారే, అట్లా గెంతుతూ హ్యాపీగా హైఫైలు కొట్టుకుంటూ. ఆడియన్స్ రెస్పాన్సే మెయిన్ అమ్మా. ఇందులో ఏంటంటే రెండు, ఒక మంచి సినిమా, ఒక కమర్షియల్ సినిమా. మంచి సినిమా అనేది ఈ ఒక ఆయుర్వేదం హోమియోపతి మందు లాంటిది, అది మెల్లిగా పనిచేస్తుంది. కమర్షియల్ సినిమా అనేది ఏంటంటే గబక్కున జ్వరం వచ్చిందంటే డోలో వేసేసేవి. వెరీ రైట్. ఇందులో ఇదేంటంటే మౌత్ టాక్ని బట్టి ఎవరన్నా చూసి ఇలా ఉంటుంది అనుకోలేదు, ఇలా ఉంటుంది అనుకోలేదు, చాలా మంచి సినిమా. సో ఆ విధంగా మేము గెలిచినట్టు, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసాం, దీనికి తప్పకుండా అవార్డు వస్తుందని మొదటి నుంచి అనుకునేవాళ్ళం. ఓకే. అప్పుడు అవార్డులో ఇతనికి వస్తుందో, ఈ EMIకి వస్తుందో, అతనికి వస్తుందో, సినిమాకి వస్తుందో, సినిమాకి వస్తే అందరికి వచ్చినట్టే. ఇంకో విషయం శేఖర్, ఇందులో నాకు బాగా ఎందుకు నచ్చిందంటే ఇందులో ఎయిడ్స్ అనే సబ్జెక్ట్ కూడా టచ్ చేసాం. అవును, బిగిన్లోనే 1990 అని చెప్పాము. 1996 అనేది ఆడియన్స్కి ఆ 1990 అనేది సినిమా చూస్తున్నప్పుడు గుర్తురాదు, బయటకు వచ్చిన తర్వాత ప్రజెంట్కి వచ్చేస్తారు వాళ్ళు. అవును, ప్రజెంట్కి వచ్చిన తర్వాత సినిమా అంతా బాగుంది, బట్ ఇది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కదా, విచ్ ఈజ్ రాంగ్. అంటే రాంగ్ అంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళది, అది వేరే విషయం. ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ వీళ్ళందరికీ భారతం ఎవరు రాశాడంటే వ్యాసుడు రాశాడని తెలీదు. భారతం అనేది ఉందని తెలుస్తుంది కానీ భారతం చదివిన వాళ్ళు ఉంటారు కదా. రామాయణం అనేది విన్నారు కానీ రామాయణం వాల్మీకి రాశాడని తెలియదు. అవును సార్. అంటే మంచి విషయాలన్నీ తెలియకుండా మరుగుపడిపోతాయి అమ్మ. అవును సార్. ఇట్లాంటి సినిమాలు వస్తేనే ఇప్పుడు ఒకళ్ళిద్దరు నాతో సినిమా అంతా బాగుందండి, ఇది హిందీ వాళ్ళకైతే ఇంకా బాగుంటుందన్నారు. మనం ఏదో ఒకటి అసలు ముందు బాగుంది, హిందీ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. అంటే హిందీ వాళ్ళని ఏమన్నా వేరే కాదు కదా, సేమ్ 2 కాళ్ళు 2 చేతులు ఒక బ్రెయిన్ ఉంటుంది. అండ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా దాన్ని అక్షయ్ కుమార్ కొంచెం ఓవర్ చేసి తను చెప్పినట్టు కామెడీ ఇందులో కామెడీ కూడా చేయొచ్చు.
బట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీలో ఉన్న డ్రామా మిస్ అవుతుంది. కామెడీ చేసేవాడైతే ఆ అమ్మాయి గడప దగ్గర పడుకున్నప్పుడు అవును దాటుకుంటూ వెళ్ళలేడు. అంటే అతను ఏమంతా లాస్ట్ వరకు రివీల్ చేయకుండా అంత సప్రెస్ చేసుకుని మొత్తం మనసులో పెట్టుకుంటాడు. వైఫ్ కూడా షేర్ చేయకుండా. సో 100% తీసిన విధానంగానే ట్రీట్మెంట్ చేసిన విధానం మటుకు చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళు అనగానే థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. ఈ ఎయిడ్స్కి కూడా నేను కొంతమంది నా క్లోజ్గా తెలిసిన వాళ్ళు ఇప్పుడు లేదనే మాట కరెక్ట్ కాదు. పాపులేషన్ వాళ్ళ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎయిడ్స్. వాళ్ళ స్కూల్కి పిల్లల్ని 4 పిల్లలు అన్నారు అనుకో, చదివించడానికి ఎంత కాస్టో, వాళ్ళని పోషించడానికి ఎంత కాస్టో మనం ఇక్కడ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కింద లెవెల్లో ఆలోచిస్తే మటుకు ఒక సామాన్యుడికి కష్టపడి పనిచేసి కూలి 500 600 తెచ్చుకొని ఇంటికి వచ్చిన వాడికి 300 పెట్టి సినిమాకి వెళ్ళే ఎంటర్టైన్మెంట్ లేదు అతనికి. కామన్ మ్యాన్కి ఉన్న ఎంటర్టైన్మెంటు కాసేపు సరదాగా వైఫ్తో భోంచేసి గించేసి ఎంజాయింగ్ ది రిలేషన్షిప్. దట్ ఈస్ ఎందుకు అని ఎప్పుడో నేను అడిగాను. అసలు ఇట్లా పిల్లలు ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు పుట్టించాలని చూసినప్పుడు కామన్ మ్యాన్కి చీపెస్ట్ అండ్ హార్మ్లెస్ ఎంటర్టైన్మెంట్ రిలేటివ్గా దాని వలన ఎక్కువ మంది అయిపోతున్నారు. సో ఇటువంటిది వాడితే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు డబ్బులు ఇచ్చి సినిమా అప్పు చేసి డబ్బులు ఇచ్చి 400 పెట్టి పాప్కార్న్కి వదిలే బదులు పిల్లల్ని ఇది వాడి తక్కువ మంది పిల్లలతో, అందుకనే ఒక్కరు ముద్దు 2 హద్దు 3 వద్దు అంటాం కదా, పాటించుంటే వాళ్ళ ఇండియా ఇంతకుముందు సెకండ్ ఉండేది, ఇప్పుడు ఇండియా ఫస్ట్కి వచ్చింది పాపులేషన్. కేవలం మూర్ఖత్వంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ డైలీ అవసరమైన విషయానికి ప్రజెంట్కి కూడా చాలా యాప్ట్ సబ్జెక్ట్ నా లెక్క. బట్ ఈ మెసేజ్ మీడియా ద్వారా ముందుకెళ్ళాలి. కరెంట్ ఎయిడ్స్ అనేది 1919లో ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి విన్న దాంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నాయి. ఇంకా కూడా కరోనా మళ్ళీ వచ్చింది, వాళ్ళు మాస్క్ పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకోకపోవటం వల్ల స్ప్రెడ్ అవుతుంది కదా. సో దానికి నేను తేడలేదు, ఇది మాస్కు అది ఇంకో మాస్కు. ఏదైనా కూడా ఒక పాండమిక్ కానీ ఒక ఇది కానీ వచ్చేటప్పుడు మన అజాగ్రత్త వల్లే మన చేతుల ద్వారా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. జీవితాల ఆరోగ్యంతో నాశనం అయిందంటే ఒక యజమానికి నాశనం అయితే కుటుంబం అంతా నాశనం అవుతుంది కదా, పిల్లలు నాశనం అవుతారు, వైఫ్ నాశనం అవుతుంది. ఎంత థాట్ ఉందో సినిమాలో, అవేర్నెస్. ఓకే, మలయాళంలో మంచి సినిమాలు తీస్తారు, మనం తీయలేము అనుకుంటారు. తీయలేక కాదు, ప్రజల యాక్సెప్టెన్స్ కూడా ఇంపార్టెంట్. బట్ ఎవరో ముందుకు రాకపోతే వాళ్ళు మాకు 50% సక్సెస్ అవుతున్నాం, వీఆర్ హ్యాపీ. 50% సక్సెస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఈ రోజుల్లో. కమర్షియల్ సినిమాలు స్టార్ హీరోలు ఉంటేనే థియేటర్కి రావాలి, అలాంటిది సినిమా గురించి మాట్లాడుకున్నారంటే మామూలు సక్సెస్. సో వీఆర్ కంప్లీట్లీ హ్యాపీ. అండ్ ఒక్కళ్ళు కాదమ్మా ఇందులో, నువ్వు అన్నట్టు ఇంకా 2 క్యారెక్టర్స్ అన్నావే, ఇతని క్యారెక్టర్ కానీ, ఈ అమ్మాయి క్యారెక్టర్ కానీ, ఆ 2 క్యారెక్టర్ కానీ, బర్రెల సరిత వేసిన వేషం కానీ, భరణయ్య గారు కానీ, ఎనీ ఆర్టిస్ట్, సాహితీ వేసిన వేషం అంటే అమ్మాయి వేసిన కూరగాయలు అమ్మాయి కానీ, ఎంత రియలిస్టిక్గా ఉంది సినిమా. నాకు ఎంత ఆనందం వేసిందంటే, నేను ఒక 3 days 4 days వెళ్ళి అక్కడికి, అసలు అంత ఇంటీరియర్ విలేజ్లో ఇంకా
ప్రజలు అలా ఉన్నారంటే చాలామంది తెలియదు అది. ఓకే, వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది. ఓకే, వాళ్ళు వెళ్ళి చూడలేరు కనుక మనం సినిమాలో చూపిస్తున్నాం. ఓకే. ప్రతి క్యారెక్టర్ భరణి గారు కూడా భరణి గారు లాగా లేడు ఇందులో. అవును. ఏంది ఇది అని రబ్బర్ విరోధ అలా ఐఎమ్ వెరీ ప్రౌడ్. కొత్త సంవత్సరంలో 25 years ఆఫ్ టెలిషో సందర్భంగా ఇలాంటి సినిమా తీసినందుకు, ఇటువంటి మంచి ఆర్టిస్టులని ఇంట్రొడ్యూస్ చేసినందుకు, మంచి క్యారెక్టర్ దొరుకుతుందా అనే ఫార్ములా కన్నా కూడా మంచి ఐటమ్స్ ఉంటున్నాయి అన్న రోజుల్లో ఒప్పుకున్నందుకు, వాళ్ళు బాగా చేసినందుకు, అతను తీసినందుకు 100% నేను కానీ, మా టీం కానీ, మా ఫ్యామిలీ కానీ, నాకు మెయిన్ వరీ ఏంటంటే మా పిల్లలు నాకు పెద్ద శత్రువులు. అదేం సార్ అందమాట సినిమా చూస్తే ఇటువంటి సినిమాలు తీయొద్దు, లేకపోతే ఇటువంటి అసలు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే కమర్షియల్ సినిమా అయినా కూడా నచ్చవు. ఫస్ట్ 18లో చూపిస్తే యునానిమస్గా అందరికి నచ్చింది. అందరికి నచ్చింది. ఇది ఆర్ట్ ఫిల్మ్ కాదు, ఇది కుటుంబంతో చూడాల్సిన సినిమా అని. ఓకే. నా పిల్లలు కూడా వయసులో ఉన్న వాళ్ళు చూడాలి, పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళు చూడాలి, పెళ్ళి చేసుకున్న వాళ్ళు చూడాలి. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూస్తే మటుకు డెఫినెట్లీ లాస్ట్లో ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని తీసుకెళ్తూ మనకిద్దరు చాలే, ఒకరిని ఇంజనీరింగ్ చేస్తాను, ఒకరిని డాక్టర్ని చేస్తాను అని గాండం జేబులు పెట్టుకుంటాడు. అంటే ఇద్దరు పిల్లలు ఉంటే కంఫర్టబుల్ లివింగ్ ఇవ్వచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. మంచి ఎడ్యుకేషన్ ఇస్తే దేశానికి మనకి ఏదో చేసినట్టు. అండ్ వీళ్ళందరూ ఇంకా చేసిన వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని. అండ్ సునీతకు వన్స్ అగైన్ థ్యాంక్స్. అతనికి కూడా నేను మా అబ్బాయి బాగా క్రిటిక్. మా అబ్బాయి కూడా శేఖర్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నాడు. తనతో కూడా ఏదో ప్లాన్ చేస్తాం అన్నమాట, స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పేసి. అందులో వీళ్ళకి కూడా పాత్రలు ఉంటాయని చూడాలి. ఇంకేంటి సార్, మీరు ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని పిక్ చేస్తున్నారా? ఇంకా స్టోరీలు ఉన్నాయి ఇలాంటి ప్రొడక్షన్ బయటకు వస్తాయి? అంటే నేను న్యూస్ చూడటం తగ్గించాను సార్. ఎందుకంటే న్యూస్లో రోజు తెలుస్తూ ఉంది, ఎక్కడ చోట భూకంపం, లేకపోతే కారు కింద పనిచేసేదను, తల్లిని గొంతు కోసాడను, లేకపోతే ఇది మెయిన్గా అట్రాక్షన్గా ఉంటుంది. అసలు పొద్దున్న లేవగానే నెగిటివ్ ఎనర్జీ ఎందుకని యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్ ఫిల్మ్స్ అవి చూస్తూ ఉంటే, సాంగ్స్ అవి చూస్తూ ఉంటే దేర్ ఆర్ సమ్ గుడ్ షార్ట్ ఫిల్మ్స్, మంచి సబ్జెక్ట్తో, మంచి పర్ఫార్మెన్స్తో, మంచి డైరెక్టర్స్ కనపడుతున్నారు. సో అందులో కొంతమందిని చేసి మనం కూడా అందులోంచి తీసుకుని వాళ్ళ దగ్గర సబ్జెక్ట్స్ ఉంటే ఇట్లా చిన్న సినిమాలు కొన్ని చేద్దాం చేసే ఉద్దేశం ఉంటే ఈ పొజిషన్లో ఉన్నంటే ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. అవును సార్. తిరిగి ఇండస్ట్రీకి ఏదైనా ఇవ్వాలంటే ఐ షుడ్ ఇంట్రడ్యూస్ పీపుల్ లైక్ యంగ్స్టర్స్ కొత్త వచ్చేవాడిని. ఓకే. నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ వాళ్ళ జనరేషన్లో ఒక నేమ్ ఉన్న డైరెక్టర్, ఒక నేమ్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటేనే పెద్ద సినిమాలు వస్తాయి. ఆ టైంలో ఒకప్పుడు చేస్తున్నది చేసాము. మన దగ్గర రావాలని కోరుకోని నేను, రారనే తెలుసు నాకు, వచ్చినా చేయలేను. ఇటువంటిది అయితే మంచి టెక్నీషియన్ పెట్టుకుని నేను అనుకున్న కోరికలు కూడా కొన్ని తీర్చుకోవచ్చు. ఓకే సార్, మనకి ఇది తప్ప తెలియదు కదా. అవును సార్. సినిమా తెలుగు వన్కి ఫస్ట్ టైం రవిశంకర్ నాకు బాగా స్నేహితుడు. ఓకే. ఫస్ట్ టైం అనుకుంటారు తెలుగు వన్కి ఇంటర్వ్యూ చేయటం. లేదు సో వీళ్ళు మటుకు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే చూసిన ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతుంది సార్. కాక ప్రతి చోటకు ఇంట్రెస్ట్తో, ఇప్పుడు ఎవడన్నా తిక్కాడు ఉంటే మీకు పని పాటలేదు ఎందుకు యాక్ట్ చేశారంటే వాళ్ళందరూ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఎందుకంటే రియల్గానే అందరూ అబద్ధం ఆడాల్సిందో లేదు. అవును, ఉంది కంటెంట్. వీళ్ళు ఎవరు ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లా కనపడదు సినిమాలో చెప్తున్నా. వాళ్ళ సిస్టర్ అన్నట్టు
ఆ సీన్ అయితే ఎంత బాగా జరిగిందో ఇద్దరి మధ్య, అమ్మాయి తిడుతున్నా కూడా ఇతను సైలెంట్గా ఉండటం, అటువంటి సీన్స్లో డైరెక్టర్ కెపాసిటీ తెలుస్తుంది. అవును సార్. ఈ షాట్ కరెక్ట్గా ఎక్కడ సైలెన్స్ ఉండాలి, ఎక్కడ ఇది ఉండాలి, ఎక్కడ బ్రేక్ అవ్వాలి. క్యారెక్టర్స్ కనపడాలి, ఆర్టిస్టులు కనపడాలి. ఎక్స్ట్రా ఒక మాట మాట్లాడినా ఆ సీన్ పండేది కాదు. ఎన్ని తిడకనా భరించటం అన్నీ శేఖర్ వెరీ గుడ్ జాబ్, మామూలు. ఓకే. ఇందులో తను లైటింగ్ చూసుకోవాలి, ఇక్కడ పర్ఫార్మెన్స్లు చూసుకోవాలి, అవును, తన అనుకుంది వచ్చింది రాదో చూసుకోవాలి. మీరు ఇచ్చిన దాంట్లో చేసాడా సార్, ఎక్స్ట్రా పెట్టాడేమన్నా? లేదు, తనకు కావాలంటే అలా తీసేస్తా సార్ అంటాడు. అదే పొద్దున 6 షార్ట్ తీసి నాకు వాట్సాప్లో పంపించారు ఫస్ట్ షాట్ అని. ఎందుకంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ స్కై ఇది. ఇప్పుడు వీళ్ళు కూడా టకటకా రెడీ అవ్వమంటే పొద్దున్నే రెడీ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు 11 లోపల షూటింగ్ స్టార్ట్ అవ్వదు కదా, 10 ఇప్పుడు లేవు అసలు. మీ అంటే ఫర్ వేరియస్ రీజన్స్, డిస్టెన్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. బట్ అంత దూరం వెళ్ళినప్పుడు ఆ ఓడల్లో బాత్రూమ్లు అది చాలా స్మాల్ చిన్న రూముల్లో ఉండేవారు రియల్ లొకేషన్స్లో. ఓకే. లేడీస్ కొన్ని బాత్రూంలో ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే పక్కింట్లోంచి ఎవరిని చూస్తూ ఉండొచ్చు. అలా జరగలేదు. కాదు, నేను ఈ తరానికి తెలియదు కానీ మేము ఎక్కువ రాజమండ్రి సైడు విలేజెస్లో చూసేవాడిని. పైన టాప్ లైన్ బాత్రూమ్స్ ఉంటాయి, పక్కన డాబా మీద నుంచి షూటింగ్ వాళ్ళు వచ్చారని కానీ రెడీగా ఉండేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో అసలు ఈ క్యారవాన్ సిస్టమ్ ఏమీ లేదు కదా. లేదు కదా. అవును. సో మీరు మళ్ళీ ఒకసారి మీరు ఆ షూటింగ్ ఫీల్ అయ్యారు, అది ఇప్పుడు చేద్దామన్నా రాదు, ఆ ఫీలింగ్ రాదు ఇంకా చేద్దామన్నా. ఇప్పుడేంటి కేరళ టైప్ హౌసెస్ అని చెప్పేసి కొన్ని రిసార్ట్స్లో అంటే మిగతా జాగ్రత్తలు తీసుకుంటారు, బాత్రూమ్స్ ఓపెన్ టు స్కై ఉంటాయి. ఓకే. అండ్ దే ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ దట్. ఓకే. ఓపెన్ ఓపెన్ టాప్. అలా మనం ఎప్పుడూ ఒకటే చూడకుండా ఒక పీరియడ్ తీసుకెళ్ళి అప్పుడు లైఫ్ సిస్టమ్స్, అప్పుడు ఆలోచన విధానాలు. ఎందుకంటే అమ్మాయి ఇందాక ఇంతకుముందు చెప్పినట్టు ఒక గవర్నమెంట్ జాబ్ దొరకటం అంటే చాలా గ్రేట్ థింగ్. అవును సార్. ఆ రోజుల్లో లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. రిటైర్ అయిన తర్వాత కూడా చచ్చిపోయే వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది. అటువంటి కోరికలు ఉన్న అమ్మాయి ఎవరైతే పొగిడారో వాళ్ళందరూ తెగ తిడతా ఉంటే వద్దు బాబోయ్ ఇది దరిద్రపు ఉద్యోగం అవన్నీ ఆ సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అతనైనా కూడా ధైర్యం చేసినట్టే. సో నెక్స్ట్ మీ గైడెన్స్ ఎలా ఉంటుంది సార్ ఆకాష్కి? నెక్స్ట్ మంచి అతను సూట్ అయ్యే క్యారెక్టర్ వస్తే మళ్ళీ అతన్నే వెలుస్తాం. ఈ అమ్మాయిని ఈసారి గ్లామర్గా కూడా చేయొచ్చు అని అర్థమైంది. అతను తీస్తాడో లేదో తెలియదు కానీ. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మీకు బాగుండాలి, మంచి అప్రిషియేషన్ వస్తుంది, గురువు గారి గైడెన్స్ ఉంది. నెక్స్ట్ సినిమాల్లో కూడా ఒకసారి వచ్చి ఆయన కలిసి సజెషన్స్ తీసుకొని వెళ్తారని నాకు తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన సజెషన్స్ ఇస్తున్నారు వాల్యుబుల్ తెలుగు వన్ ప్రేక్షకులకి ఈ సినిమా గురించి, అలానే న్యూ ఇయర్కి సంబంధించి. తెలుగు వన్ అనేది నాకు తెలిసి చాలా కాలం ముందు స్టార్ట్ అయింది. ఈ మీడియాలో మొట్టమొదట తెలుగు సామెతలు, తెలుగుతనానికి, తెలుగు సముద్ర శతకానికి అవన్నీ కూడా నేను రవిశంకర్తోనే ఉండి తెలుగుని బతికించినట్లే దాంతో మొదలుపెట్టి వాళ్ళ మంచి తెలుగు వన్ అనే స్టాండర్డ్కి రావటం వలన డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. ఇటువంటి ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్ చేసి బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ తెలుగు వన్. అలానే మీరు ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారు ఫైనల్గా ఒక్కొక్కడు? ఐ థింక్ తెలిసిన టాపికే కానీ తెలియని విషయాలు చాలా ఉండే సినిమా ఇది. ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో అంతే ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమా. చాలా ఇష్యూస్ ఇవాళ మనకి తెలిసినా కూడా ఈ టాపిక్ గురించి ఇప్పుడున్న రెలవెంట్ టాపిక్స్ని కూడా కవర్ చేస్తున్నాం. పాపులేషన్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో, లేకపోతే ఒక భార్యాభర్తల మధ్యలో ఉండే ఎమోషన్ కానీ, అండ్ విలేజ్లో అవగాహన లేక ఉండే ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్ వేలో టచ్ చేసిన సినిమా సర్కార్ నౌకరీ. మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
మా మూవీ సర్కార్ నౌకరీ రిలీజ్ అయింది అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సోషల్ మెసేజ్తో పాటు చాలా ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎమోషనల్ డెప్త్, ఫ్యామిలీ వాల్యూస్ గురించి అండ్ క్యూట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. సో కొత్త సంవత్సరం రాఘవేంద్రరావు గారి కొత్త ప్రయోగం అండ్ కొత్త టెక్నీషియన్స్ అండ్ కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో మీరందరూ వెళ్ళి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేము మనుషుల మధ్య విలువలు మర్చిపోకుండా ఉండే సినిమా తీసామని అనుకుంటున్నాము. సో ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేషన్, పైగా మనం ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్న ఫీల్ ఉందండి. సో మీరందరూ తప్పకుండా సినిమాని చూస్తారని ఆశిస్తున్నామండి. ఇంకొక విషయం, 2023 నుంచి ఇంకా నా లైఫ్ ఉన్నంత వరకు నేను మర్చిపోలేని సంఘటనలు నాకు ఈ సినిమాలో చాలా ఉన్నాయండి. సో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి అది ఎలా చెప్పినా తీరని సేవనే అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు, అవకాశం కాదు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది యాపిల్ కాదు, క్యాండిల్. క్యాండిల్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. దీని క్లోజ్ తీసేసుకున్నా.